అంటే కాదండి, ప్రభుత్వాలు చేసే తప్పులనే మనం ఎన్నో విషయాలని ధైర్యంగా మాట్లాడిన వాళ్ళం, ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళం, ఎన్నో సమస్యల్ని గ్రౌండ్కి వెళ్ళి చూపించిన వాళ్ళం. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య మీద ఆయన చెబుతున్న ప్రతి దానికి మనం మాట్లాడుతున్నాం. కానీ మీరు అన్నట్టుగా నిజంగానే రేపు ఒకవేళ ఇక్కడ మాట్లాడుతున్న అందరి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ జరగవచ్చు, వీలైతే కేసులు కూడా పడొచ్చేమో. అరవింద్ గారు ఒకటే ఒక మాట అండి, మనం ఆయన్ని సాంబశివరావు గారనే పిలుస్తున్నాం. స్ట్రైట్ అవే జరిగింది ఇది, మీరు ఎందుకు ఇది మీద ఫైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు స్ట్రైట్ గా మాట్లాడలేకపోతున్నారు మాట మాట్లాడడం. కానీ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు, ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. ఎంతప్పటికీ శ్రీధరరావు గారు జరిగిన అన్యాయం మీద మాత్రమే మాట్లాడుతున్నాం. అవునవును, ఖచ్చితంగా. ఇంకొకటి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు చెప్పే ప్రయత్నాలు మేనేజ్మెంట్ శ్రీధర్రావు గారి తరపు నుంచి మనం తీసుకొని మాట్లాడుతున్నాం. ఈ కన్క్లూజన్ వెనక ఒక కారణం ఉంది. అంటే 700 గజాలు, సుమారు 720 గజాల చుట్టూ ఇంత వివాదాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా, రెండు పార్టీల సమస్యగా, ఒక రాష్ట్ర రాజకీయాల సమస్యగా, మీడియా సమస్యగా మార్చే క్రమంలో రేపు భవిష్యత్తులో మనకు కూడా అదే రకమైనటువంటి వస్తుంది అనేటటువంటి అందులో నో డౌట్. ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని అంటే మేబీ ఇది ల్యాండ్ కాజేయాలనేదా, లేదంటే 27 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు లీజ్ అగ్రిమెంట్ జరుపుకునే అంత రేటు ఉన్న ల్యాండ్ని అంత పెద్ద వ్యాపారవేత్త అయి ఉండి ఆయన అయితే చూసి చూడకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా. అదే సందర్భంలో దీనికి ఒక ముగింపిచ్చే, ఈ డిబేట్ కి ముగింపిచ్చే క్రమంలో మీరు ఒక పాయింట్ అయితే మళ్ళీ ప్రస్తావన చేయాలి. ఇన్నారెడ్డి ఏదైతే బహిరంగ చర్చకి రండి, ఛానల్ వేదికగా బహిరంగ చర్చకి రండి ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేసి మనం ఆ ఆఫర్ ఆయనకి సాంబశివరావు గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లక్ష్మి గారు, ఖచ్చితంగా. అరవింద్ గారు, ఇంకో విషయం, పెద్ద మనుషులు ఉన్నారు, మన పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, మేము సామరస్యం కూర్చున్నాము, సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, సత్యనారాయణ గారు గౌరవం ఇవ్వాలి కదండి. ఇన్నారెడ్డి గారు, అరవింద్ గారు చెప్పండి. అసలు దగ్గరకు వస్తే కదా ఎవరి తప్పు అని తెలిసేది. కాగితాల మీద మనకు అర్థం అవుతా ఉంది. ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ లాగా కనపడతా ఉంది. ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక యాక్టివ్ అయ్యి ఇది డాక్యుమెంట్ కనుక ఫిక్టిషియస్ డాక్యుమెంట్ ఫోర్జరీ చేశా అని ఉంటే అసలు ఇష్యూ ఎక్కడికి పోద్ది ఇది? అవును, ఖచ్చితంగా సాంబశివరావు గారు మెడకే చుట్టుకుంటుంది ఇది. అంటే మన అందరికి కన్క్లూజన్ లో ఒక చిన్న విషయం అయితే క్లియర్ అండి, అందరికి ఏకాభిప్రాయం అయితే కనిపిస్తోంది ఆ మాటలో. మహేందర్ రెడ్డి గాని, ఇన్నారెడ్డి గాని, లక్ష్మి గారు గాని, నేను గాని చెప్పాం. మీరైతే అసలు ప్రతిపాదన చేశారు. ఇది కూర్చుని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి సమస్యని రెండు రాజకీయ పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు మీడియా సంస్థల మధ్య ఇదంతా వివాదాన్ని జటిలం చేయటం ఇది టైం పాస్ కోసం ఇవన్నీ పేర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఎంత తెలివి ఉందో వీళ్ళకి అంతే తెలివి ఉంటుందండి దీంట్లో. ఎవరి కాదు ఇవాళ ఏదో కాలం కలిసి వచ్చిందనో ఎఫెక్టివ్ గా ఏదో మాట్లాడితే ఏదో అవుద్దని. కానీ ఇవాళ సరే అని చూడండి, ఇవాళ పరిస్థితి ఏంటి, కేజ్రీవాల్ పరిస్థితి ఏంటండి, ఇవన్నీ మనం చూస్తలేదా? ఎవడు పవర్ ఉంటే ఎట్లా పోతాయో. అల్టిమేట్ గా 4 రోజులే కదా ఇది, దాని తర్వాత ముగింపు చేసే క్రమంలో నేను చెప్పినటువంటి అంటే ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ ఖచ్చితంగా మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఆయన మాట్లాడిన దాంట్లో వైసీపీ శ్రీధర్రావు గారిని వైసీపీకి మాట్లాడుతూ చేస్తే దానికి సాక్ష్యంగా సత్యనారాయణ గారే ఉన్నారు. ఎందుకంటే 2 సార్లు జరిపిన కార్యక్రమాలు ఆయన దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఆయన అదే ఇంకెవరికైనా ఇచ్చుకుంటూ వచ్చేది. కానీ కేవలం సత్యనారాయణ గారు అన్నట్లుగా ఒక దాతృత్వంతోనో లేదంటే ఒక సామాజిక ఆయన పుట్టిన సామాజిక వర్గం మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది, అది ఎవరి సామాజిక వర్గం అయినా కావచ్చు. మేబీ ఆ దాంతోనో లేదంటే పెద్దలుగా వాళ్ళు అడిగినందుకు వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ గానో ఆయన ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టి దాన్ని ఇచ్చి
2 సార్లు కార్యక్రమం జరిపారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో అందరూ ఏకమై ఒక చోటకు వస్తామంటే దాన్ని ఇచ్చారు అంటే ఆయన్ని ఎలా ఈ పార్టీకి ఆపాదిస్తారు? అలాగే వైసీపీ నాయకులతో కూడా ఆయన సత్సంబంధాలు ఉంటాయి. ఒక వ్యాపారవేత్తగా ఉంటే తప్పే ఉంటుంది. ఈరోజు లావు కృష్ణదేవరాయలు గారు మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నారు. అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన అలాంటి వాళ్ళు ఎవరో బంధువులు అవుతారు. బీజేపీలో ఉన్న నాయకులు ఉన్నారు, అలాంటి వారు బంధువులు అవుతారు. బంధువులైనంత మాత్రాన వాళ్ళు పార్టీలు వేరే పార్టీల్లో ఉండకూడదా? వాళ్ళతో సత్సంబంధాలు ఉండకూడదా? ఈయన్ని కావాలని ఇది టీడీపీ అంతా ఈయన్ని కాపాడాలని మీరు అన్నట్లుగా ఒక షెల్ ఏదో ఏర్పాటు చేసుకోవడానికి రక్షణ కవచంలాగా ఈరోజు టీడీపీని కప్పుకుందామని చూస్తే టీడీపీ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయదు. నెంబర్ 1 దళితుల్ని వాడాలనుకుంటున్నారు, దాన్ని ఎంకరేజ్ చేయదు. ఇందులో ఈ లక్ష్మి గారు ఒక్క చిన్న సబ్మిషన్, ఈ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలన్న ప్రయత్నాన్ని మొదలు పెట్టినటువంటి సత్యనారాయణ గారే దీనికి ఒక ముగింపు ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయనే దీనికి, అంటే ఆయన తోటి ఉన్నటువంటి మిగతా పెద్దలు వాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ ఇనిషియేటివ్ ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్లి ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను సావకాశంగా పరిష్కరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ దాకా అవును ఇక్కడ దాకా వచ్చింది. మీరు తీసుకున్న ఇనిషియేటివ్ కూడా చాలా అభినందనీయం అండి. ఇప్పుడు దీని సమస్యని పెద్దగా చేసినటువంటి సమస్యని మీరు కూర్చోబెట్టినటువంటి మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ రోజు అక్కడే కనుక ఆయన వచ్చుంటే అసలు అప్పటికే పరిష్కారం అయిపోయేది.